రోజు రోజుకు కాంగ్రెస్ నాయకుల పిచ్చి పీక్స్ లోకి పోయింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఏది చేయాలన్నా అక్కడి గ్రామశాఖ అధ్యక్షుని పర్మిషన్ ఉండాల్సిందే. లేదంటే లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వెల్లడించారు. తాజాగా రాళ్లపేటకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ దాడికి పాల్పడ్డాడు. గతంలో శ్రీనివాస్కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో శ్రీనివాస్ తన ఇంటికి ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ఇంటికి ముగ్గు పోశారని లబ్ధిదారుడు శ్రీనివాస్తో గ్రామశాఖ అధ్యక్షుడు గొడవకు దిగాడు. ఓ దుకాణం వద్ద కూర్చున్న శ్రీనివాస్ని గ్రామశాఖ అధ్యక్షుడు కాలుతో తన్నిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామశాఖ అధ్యక్షుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్తో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాక మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి అంటే పట్టించుకోక మేము ముగ్గు పోసుకుంటే తర్వాత వచ్చిండు తిట్టిండు, ఆల్రెడీ బూతులు తిట్టిండు, అంటే వెళ్ళిపోయింది. అయినా కానీ మేము పట్టించుకోక మేము వేరే వాళ్ళతో మాట్లాడుకొని మేము ముగ్గు పోసుకున్నాం. పిల్లర్ పొక్కలు తీసినాక చూత కాంట్రాక్టర్ కూడా బేరిచ్చిండు. కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ 5 తారీఖు నాడు ఇక గ్రామసభలో కాంప్రమైజ్ అయిన కాంట్రాక్టర్ ఆయన డైరెక్ట్ చెప్పిండు, నన్ను ఇట్లా బేరిచ్చిరని కూడా ఆయన చెప్పినాక చూస్తే అంత అయిపోయినాక మళ్ళీ ఇక మొన్న నేను అక్కడ అమలు పని చేస్తా కాబట్టి నేను అక్కడ దెబ్బకాడ ఊకుంటే వెనకకెళ్ళి వచ్చి మొత్తం ఫుల్ అటాక్ చేసిండు.